బా ఏం బా ఇడికి తెచ్చినావు ఐడికి తెస్తాని. ఇది ఒక సీక్రెట్ ప్లేస్ బా. ఎప్పుడు హాలిడే వచ్చినా కానీ బంగ్ కొట్టినా ఇడికి వచ్చి ఆడుకుంటాం మేము. ఎవ్వడు తెలియదు. అరే సార్గాడు వచ్చిందా ఇప్పుడు ఏడ దాక్కోవాలి రా చెప్పరే. నాకు టెన్షన్ అవుతుంది. మామ నీకు స్విమ్మింగ్ వచ్చా? అదే చెప్పురా డబ్బునా. ఎందుకు రా రేపు స్విమ్మింగ్ గురించి ఎందుకు రా? మనం మాట్లాడేది వేరేది. వేరే టాపిక్ కాదు. అదే సార్గాడు వచ్చింది అనుకో. ఇప్పుడు మనం ఏదంటాడు దాక్కుని ఇక్కడ కాబట్టి మొత్తం సముద్రంలో ఎక్కుంది. పోయి దాంట్లో దాక్కుందాం సీదా. మామ నాకు స్విమ్మింగ్ రాదా? ఇప్పుడు ఎట్లా సార్గాడు వస్తే ఒకవేళ ఏం కాదులే, నువ్వు ఆ చెట్ల వెనకాలనే నా దాటేసుకుని అయితే స్విమ్మింగ్ చేసుకుంటూ పోతా సీదా. ఏమైంది బాయ్? సార్గాడు ఇట్లా వచ్చిందని అయితే ఉరుకుతున్నావు పోనీ ఇష్టం. అరే మామ జర ఆగరా, నన్ను కూడా తీసుకోరా. సార్గాడు ఇరికి చేరిపోతున్నావు. అరే చింటూ, మీరు స్కూల్కి రాకుండా ఈడేం చేస్తురా? ఆగరా జర, ఏడు కురుకుతున్నావు. చెప్పురా చెప్పు, ఏడుకోతున్నావు ఇప్పుడు? ఊరుకుతానే ఊరు బంధువులకి స్కూల్కి రాకుండా ఈడేం చేస్తున్నావురా? ఏం పని నీకు? సార్ నాకేం తెలియదు సార్. మింటుగాడే నన్ను తీసుకొని వచ్చిండు. ఇది నన్ను మెల్లగా ఇరికిచ్చిందిలే. ఇప్పుడు ఎట్లారా సార్? నేను రేపటి చూస్తా సార్. ఆ మింటుగాని వల్లే రాలేదు సార్. ప్లీజ్ సార్ ఎవ్వరు చెప్పకండి సార్. ప్లీజ్ సార్. సరేరా, ఇప్పుడు నేను 2 క్వశ్చన్లు అడుగుతా. మంచిగా నాకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు అనుకో, నిన్ను ఏమన్నా నేను ఎవ్వరికి చెప్పాను. మీ మమ్మీ డాడీకి కూడా నేను ఏం కంప్లైంట్ ఇయ్యాను. సరే సార్ అడగండి. ఇంగ్లీష్లో బీచ్ స్పెల్లింగ్ చెప్పరా? సార్ బీచ్ స్పెల్లింగ్ సార్? బి బి ఈ సి